హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్, పర్మనెంట్పై కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి ఆయన స్పందించారు. ప్రస్తుతం 4,333 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటి క్రమబద్ధీకరణపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరామన్నారు. మిగిలిన ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరణ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 3,324 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాము అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శాసనమండలిలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 1,200 మంది కన్సల్టెంట్లను నియమించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 4 లక్షలు, 5 లక్షలు జీతాలు చెల్లించే విధానానికి పూర్తిగా స్వస్తి పలికామన్నారు. ప్రభుత్వం దగ్గర 4,337 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దీనిపై మా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉంది. ఈ దరఖాస్తుల్లో విద్యా, వైద్య, విధాన పరిషత్ ఉద్యోగులకు సంబంధించినవి అడ్వకేట్ జనరల్ అభిప్రాయానికి పంపాం. మిగతా ఫైల్స్ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఎయిడెడ్ కాలేజీలో అన్ఎయిడెడ్ ఉద్యోగులు ఉన్నారనే దానిపై పరిశీలన చేయిస్తామన్నారు.